ఉత్తప్పుడేమో అగో ఇగో అని తప్పించుకుంటారేమో అని ఓట్ల ముంగట అడిగితే లీడర్లు ఎమ్మట్లనే షిటికల చేస్తారు ఏ పనైనా అని. అందుకనే ఓట్లు వచ్చినప్పుడే ఏమేమా సంగతి అని పోరాటాలకు తయారవుతారు చాలా మంది. అట్లా ఇప్పుడు ఢిల్లీలో రైతుల పోరాటం సాలయ్యింది. ఎంపీ ఎలక్షన్ల ముంగట రైతులంతా మళ్ళోసారి ఢిల్లీ బట పట్టిర్రు. గా ముచ్చటేందో అరుచుకున్నద్దాం పారి. ఇంతకు మునుపు ఇలాం లేకుండా ధర్నాలు రాస్తారోకోలు చేసి సెంట్రల్ సర్కారులకు రైతులంటే ఏందో వాళ్ళు పట్టుబడితే ఎట్టుంటదో గట్టిగానే చూపెట్టిరు మన రైతన్నలు. అట్ట వాళ్ళు పట్టిన పట్టు ఇడిచిపెట్టేటట్టు లేదు, ఊడుం పట్టు పట్టినట్టే పట్టిరు అనుకున్న సెంట్రల్ సర్కారు అప్పట్లో కొన్ని చట్టాలను రద్దు చేసిరు. కానీ ఆ చట్టాలను రద్దు చేసినప్పుడు అప్పుడు కొన్ని హామీలు కూడా ఇచ్చిర్రట. గట్టిచ్చిన హామీలు ఇంతవరకు ఒక్కటంటే ఒక్కడి కూడా గడప దాటలేదట. అందుకనే ఏడికైతే ఆడికే అయిందని మల్లోపాలి రైతన్నలు ఢిల్లీ పొలిమేరల కాలు మోపే తందుకు తయారయ్యారు. ఇక రైతులు యుద్ధానికి వస్తే ఎట్టుంటదో ఎరికే కదా. అందుకనే ఢిల్లీకి ఆనుకోనున్న హర్యానా, పంజాబ్ పొలిమేరలల్లా ముండ్ల కంచెలు గట్టిగా అడ్డం పెట్టిర్రు. రైతులు ఎవ్వరు ఢిల్లీ లోపలికి రాకుంటుండే తందుకు పోలీసు వాళ్లతోని గట్టి బందోబస్తు కూడా పెట్టిర్రు. అంతేకాదు హర్యానా రాష్ట్రంలో ఉన్న 15 జిల్లాలల్లో 144 సెక్షన్ కూడా పెట్టిర్రట. అగ చూడు రైతులు ఎవరు లోపలికి రాకుండా తవ్వలకు అడ్డంగా బారికేళ్లు బండరాళ్ళు ఎట్ట పెట్టిర్రు. కొన్ని దుక్కులనైతే ఇగో ఇట్ట ఏకంగా సిమెంట్ దిమ్మెలు పెట్టిర్రు, ఇనుప కంచెలతోని ఫెన్సింగ్ వేసిర్రు. ఈ గిట్టనే ఉంటే గోడలు కూడా కట్టేటట్టే ఉన్నారు చూస్తుంటే. ఇక ఇదిట్టుంటే ఇటు మంగళవారం నాడు ఢిల్లీని చుట్టుముట్టాలని రైతు సంఘ పోళ్ళంతా దండు కట్టిరు కదా. ఇక గదే ముచ్చడం మీద ఇప్పటికే చాలా మంది దానిక బండ్లు కట్టుకొని ఢిల్లీకి కూడా బయలుదేరిరట. అందుకనే సెంట్రల్ సర్కారులు ముందుగానే ఎవరిని లోపలికి రానియకుండా రైతులను ధర్నాలు చేయనీయకుండా ఉండేందుకు ఇటువంటి ఇగురాలు చేస్తున్నారు అన్నట్టు. ఇంతకు మునిపే రైతుల బలం ఏందో చూసిరు కాబట్టి ముందుగానే చర్చలకు కూడా రమ్మని పిలిచిరట. మరి చూడాలే గల చర్చలు ఎట్టయితే సెంట్రల్ సర్కారులు రైతులకు ఇస్తామన్న హామీలు తీరుస్తారా లేకుంటే రైతుల పోరాటమే ఈగింత ముందర పడుతుందా అనేటిదిగా.